ఆ సాయంత్రం పద్మిని రాలేదు. రేణుకకి రవంత కోపం కూడా వచ్చింది, విసుగుతో పాటు. రాగిణొచ్చింది 6 గంటలు దాటిన తర్వాత. చంద్రశేఖరం రాగిణిని చూసి ఆశ్చర్యపోయాడు. పద్మిని డ్యాన్స్ రిహార్సల్స్ కూడా రాలేదు. అతడు రాగిణిని కారణం అడగలేదు. ఎందుకో అతనికి ఆమెతో మాటలు పెంచడం అసలు ఇష్టం ఉండడం లేదు. పరిచయం పెరుగుతున్న కొలది. అక్క రాలేకపోయింది అని చెప్పగానే చంద్రం కోపంతో మండిపడబోయి నిగ్రహించుకున్నాడు. కాని ఎప్పట్లా మనస్సుని నృత్యంపైనే లగ్నం చేయలేకపోయాడు ఆ రోజున. ఏదో చేతికందిన వస్తువు దూరమైపోయినట్లు బాధపడిపోయింది అతని మనసు. చిరాగ్గా ఉందతనికి. నవ్వుతూ ప్రశాంతంగా ఆరాధనగా చూసే పద్మిని నేత్రాలు పదే పదే జ్ఞప్తికొచ్చి మనసంతా శూన్యంగా మారిపోయినట్లయింది. ఇదెలా సంభవం? ఆమె నాకు ఏమవుతుందని నాలో ఇంత తహతహ తన కోసం. పద్మిని, నీ ప్రశాంతమైన చిరునవ్వు నా ఆవేదనని కరిగించి వేస్తోందని చెబితే నువ్వేమంటావో? సిగ్గుగా నవ్వుతాయి నీ సోగ కళ్ళు. ఆ నవ్వు సన్నగా గాలిలో తేలొచ్చి నా గుండెల్లో చుట్టుకుంటుంది. నీ కళ్ళల్లో అనంత సౌందర్యాన్ని నింపుకొని నన్ను మంత్రించి వేస్తున్నావు పద్మిని. నువ్వు రాకపోయేసరికి నా ఊహలు ఎంత నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయో. నేనేం చేస్తున్నానో ఏం చెబుతున్నానో నాకే తెలియని స్థితిలో ఉన్నానని నీకు తెలిస్తే? అక్కకి పెళ్లి చూపులు, అందుకే రాలేకపోయింది. రాగిణి రేణుకతో చెబుతుంటే విన్నాడతను. వినగానే అతని ఊహలన్నీ ముడుచుకుపోయాయి నిరుత్సాహంతో. మనసు మూగపోయింది. కోరనున్న వరం పోగొట్టుకున్నట్టు. రేణుకంది, నాతో అనలేదే పొద్దున్న పెళ్లి చూపులని? నాన్నగారి స్నేహితులట ఢిల్లీ నుంచి ఈ వారంలోనే వస్తామని రాశారు. కానీ ఈరోజే వస్తారని మేము ఊహించలేదు. అక్క పొద్దున్న ఆలయం నుంచి వచ్చేశారు వాళ్ళు. మా బావ ఫారెన్ వెళ్లబోయే ఇంజనీర్లండి, అందుకే వాళ్ళు తొందరపడుతున్నారు. పెళ్లి కాగానే అక్కని కూడా తీసుకుని వెళ్తాడట అమెరికా. రాగిణి సంతోషంతో చెప్పుకుపోతోంది. రేణుక 2-3 నిమిషాల వరకు మాట్లాడలేకపోయింది. గుండెల్లో ఏదో భావం ఉండలా చుట్టుకున్నట్లయింది. అది సంతోషం కాదు, విచారమూ కాదు. సన్నగా నిట్టూర్చింది. ఆమెకెంతో దిగులుగా ఉంది. చంద్రశేఖరానికి మధురానుభూతి కరిగిపోయి గుండెల్లో దాని స్థానంలో నిరాశ నిండిపోతున్నట్లయింది. రాగిణి ఏం చెబుతోందో అర్థం కాలేదు ఆ పైన తనకి. ఆమె వెళ్ళిపోతూ అంది, రేపు రవీంద్ర భారత్కు వస్తున్నారా? అక్క కృష్ణ పారిజాతం అన్న నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తోంది. అతడు వస్తానన్నట్లు తల ఊపాడు. మరనాడు అసలు డ్యాన్స్ స్కూల్కే వెళ్ళలేదతను. రేణుక అతని నిరుత్సాహాన్ని గమనించినట్లుండిపోయింది. ఆ సాయంత్రం రేణుకుని అడిగాడు. రేణు, పద్మిని సత్యభామగా వేస్తోందట, వెళదామా? నేను అందురాల్ని బావా, నాకంతా చీకటే. ఎక్కడికి వెళ్ళినా వెలుగు కనిపించదు. ఓహ్, ఎలా వెళ్ళాలి ఒక్కణ్ణి? అతడు బరువుగా నిట్టూర్చడం వినదామే. చంద్రశేఖరం వెళ్లేసరికి తెర పైకి లేచింది. వాయిద్యాలు మధురంగా మ్రోగుతుండగా తళుక్కున సత్యభామ ప్రవేశించింది. ఒక్క క్షణం పద్మిని చూపులు చంద్రశేఖరం కోసం వెతికాయి. అతడు ఎప్పట్లా మొదటి వరుసలో కనిపించలేదు ఈసారి. వెంటనే చూపులు మరల్చుకుని నిట్టూర్చింది సన్నగా. సత్యభామ పాత్రలో తానున్నానన్న విషయం గుర్తుకొచ్చింది. ఏడమ్మా, నా నాదుడు ఏడమ్మా, రంగడేడమ్మా అని అభినయిస్తూ స్వాధీనపతిక నాయిక టీవీ నొప్పిస్తూ నర్తనమాడసాగింది. పద్మిని తెల్లని జరీచీర కాశీబోసి కట్టుకుంది. ఎర్రని రవిక, ముఖానికి పసుపచ్చని పూత, చేతులకు గంధం, అరచేతులకు ఎర్రని రంగు, పాదాలకు పారాణి, పాపిడి చేరు, కొప్పు గొలుసులు, చెంపసరాలు, మొగలి రేకుల జడ, ముచ్చటైన చిన్న ముత్యాల బులాకి, అబ్రకం అద్దబడిన ముఖం తళతళ మెరిసిపోతోంది. పద్మిని కళ్ళు రకరకాల భావాల్ని ప్రదర్శిస్తూ చంచలంగా కదులుతూ అందాల్ని విరజిమ్ముతుంటే ప్రేక్షకులు తన్మయులైపోసాగారు. రసిక హృదయాల్ని రంజింపజేసి ఆమె ముగించి వయ్యారంగా నమస్కరించి నిలిచింది సౌందర్య గర్విత సత్యభామల. ఆ పైన రుక్మిణి పాత్రని పోషించింది. రుక్మిణి పరమ సాధ్వి, పట్టమహిషి. పద్మిని ఈసారి ఒద్దికగా నిండుగా నడుస్తూ ప్రవేశించింది. అభినయంలో ప్రశాంతత, వదనంలో భక్తి పారవస్యత. చంద్రశేఖరం కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఎంత సమ్మోహనంగా నటిస్తోంది పద్మిని! నా ఊహల్లో తన పాదాల గజ్జెలు ఎన్నెన్ని మధురానుభూతులు సృష్టిస్తున్నాయో! సత్యభామగా ఎంత దివ్యమైన ప్రణయభావాన్ని ప్రదర్శించిందో! గర్వంగా హుందాగా అడుగులు వేస్తూ లలితంగా కృష్ణునికి నీ వలపు సామ్రాజ్ఞిని నేనేనని కళ్ళతో చెబుతూ పద్మిని వయ్యారంగా అభినయిస్తుంటే నా మనసులో తీయని ఊహలు ఎంత సందడి చేశాయో! చంద్రశేఖరం ఊహల నుంచి తేరుకుని లేచి బయటకు నడిచాడు. ఎప్పట్లా గ్రీన్ రూమ్ వైపు వెళ్ళలేదు ఈసారి.
పద్మిని తలుపులు ఏమాత్రం కదిలినా తలెత్తి చూడసాగింది రంగుల్ని కడుక్కుంటూ. అతడు రాలేదేమో అన్న ఊహ ఆమెలో మరింత నిరుత్సాహాన్ని నింపింది. మరునాడు పద్మిని వచ్చే వరకు అతనికి ఎవరికీ ఏమీ చెప్పాలనిపించలేదు. ఏదో పుస్తకం తెరిచి చదువుతుండిపోయాడు. వచ్చిన శిష్యురాళ్లంతా కబుర్లు చెప్పుకోసాగారు. పద్మిని రాగానే అతని మనసుకి మల్లెపూల గాలి సోకినట్లయింది. అంతవరకు ఉన్న నిరుత్సాహం, నిరాశ మంత్రించినట్లు కరిగిపోయాయి. ఆమె జడలో మల్లెలున్నాయి. చంద్రశేఖరం ఆనందంతో పెదవులు కదల్చలేకపోయాడు. పద్మినికి నా మనసులోని కోరికని మన్నించడం ఇష్టమా? మరి మరి పెళ్లి చూపులేమయ్యాయో? నమస్కారం. మీరు నిన్న రాలేదేంటి? ఎక్కడ పొరపాటు పడ్డానో చెబుతారని మీకోసం చూశాను. నీలో నిన్న సత్యభామ జీవం పోసుకుంది. అయితే మీరొచ్చారన్నమాట. పద్మిని స్వరంలో సంతోషం. చంద్రం మౌనంగా తల ఊపాడు. రాగిణి ముఖంలోని ఆనందం ఇట్టే ఇంకిపోయింది అతడు వచ్చానని తల ఊపగానే. నృత్యం చేయడం మొదలుపెట్టిన తర్వాత శ్రీకృష్ణుడిగా అభినయిస్తూ అన్నాడు పద్మినికే వినబడేంత నెమ్మదిగా. నిన్నటి మీ రూపాన్ని మరిచిపోలేను నేనెప్పటికీ. మీ దగ్గరకు రాకుండా నన్ను నేను నిగ్రహించుకోవడానికి దేవతలు దిగొచ్చారనుకోండి. ఒక్కసారి మీరున్నారని చెబితే నా అభినయం ఇంకా రక్తి కట్టేది. నీ ప్రోగ్రాంని చూడకుండా ఉంటానని నువ్వెలా అనుకున్నావు పద్మిని? అతడు మీరు వదిలి నువ్వులోకి దిగాడు. పద్మిని మనసు ఆ సంగతి గమనించి పరవశమైపోయింది. వెళ్లే ముందు నాతో చెప్పి వెళ్ళు. ఈరోజు వెళ్ళంలేండి. మీ రేణుక గారి కోపాన్ని పోగొట్టాలి కదా. నిన్న రానందుకు క్షమాపణ చెప్పుకోవద్దు. సంతోషంతో వెలిగిపోతోన్న అతని కళ్ళల్లో లీలగా విషాద రేఖలు. ఆ తర్వాత అతడేమీ మాట్లాడలేదు. రేణుక దగ్గరికి రాగిణి కూడా వెళ్ళింది పద్మినితో పాటు. కాని ఆ ఇద్దరి కబుర్లు ఏమాత్రం నచ్చక వెళ్ళిపోయింది. కారుని ఓ గంటాగి పంపిస్తానని చెప్పి. రాగిణి వెళ్ళిపోయారనుకుంటాను, రేణుక ప్రశ్నించింది. మా చిన్నాకి స్థిమితంగా కూర్చుని కబుర్లు వినడం రాదులేండి. నిన్నటి సంగతి గురించి అడగమంటారా? రేణుక ప్రశ్న సూటిగా పద్మిని పెళ్లిచూపులపైకి మళ్ళింది. పద్మిని ఇబ్బందిగా కదిలింది కుర్చీలో. నేనే చెబుదామనుకున్నానులేండి. నాకు ఆ అబ్బాయి మనస్తత్వం నచ్చలేదు. కావడానికి పెద్ద ఇంజనీరే. స్వయాన అక్క కూతుర్ని పెళ్ళాడట. భార్యకి 6 నెలలకి పిచ్చెక్కిందట. ఈయన గారు ఆమెని పిచ్చాసుపత్రిలో వదిలేసి హాయిగా మళ్ళీ పెళ్ళాడతాడట. ఆడదానికి పిచ్చెక్కితే మరణించినట్లేనన్నమాట. అదే ఆయనకెక్కితే పాపం ఆ అమ్మాయి నిండు జీవితం వ్యర్థమైపోయిండేది. రేణుక పెదవులు సన్నగా కంపించాయి. భారతదేశం కదా మరి మంది. మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఆడదాన్ని సాధ్యమైనంత వరకు సుఖపడనీయకుండా చేయడానికే ఉన్నాయనిపిస్తోంది నాకు. మీరేమన్నారు? మీ భార్యకి పిచ్చి తగ్గిపోవాలని నా ప్రార్థన అని చెప్పాను. అతడు పెళ్లి ఈ నెలలో జరిగేట్టు చూడమంటారా అంటే. రేణుక పెదవులపై నవ్వు మెరిసింది. పాపం అతని బాధని గమనించలేదు మీరు అంది. అతనికేం బాధ? హాయిగా మరో పెళ్లికి తయారయ్యాడుగా. మరి ఏం చేయమంటారో చెప్పండి. ఎన్నాళ్ళు ఆ పిచ్చిదాని కోసం ఎదురు చూడమంటారు? రేణుక ప్రశ్నించింది. అదే తనకి పిచ్చెక్కితే ఆ అమ్మాయి మళ్ళీ పెళ్ళాడడానికి లోకం ఒప్పుకుంటుందా? లోకమే కాదు, బహుశా ఆ అమ్మాయి కూడా అంగీకరించదు. ఎందుకంటారా? ఆడదాని మనసు చాలా కోమలం. ప్రేమకి, నీతికి స్త్రీ హృదయంలో ఎంతో విలువైన స్థానం ఉంటుంది. బహుశా మనం పెరిగిన వాతావరణం అలా తయారు చేసి ఉండొచ్చు. భర్తని తేలిగ్గా మరిచిపోయి సుఖాల కోసం ప్రాకులాడదు మన దేశ స్త్రీ. ఒక విధంగా అది మనసుని వంచడమే. కాని ఆ మనసే క్షమించదామిని. ఒకవేళ మరో దారిని నడిస్తే. మనిషిలో ఎన్నెన్నో నమ్మకాలు, ఎంతో ప్రేమ. కాని అన్నింటినీ మించి విలువైంది మనసే. అందుకే స్త్రీ మనసుకే ప్రాధాన్యతనిస్తుంది. మీరతన్ని సమర్థిస్తున్నారా? పద్మిని ప్రశ్నించింది. కాదు, ఈ దేశంలోని స్త్రీ పడుతోన్న ఆవేదనకి కారణాలు వెతుక్కుంటున్నాను. ఆ అయితే నాకు మీ స్నేహం లభించే అదృష్టం ఉందన్నమాట. అయినా అతడు మీకేం సరిపోతాడులేండి. మీలోని కళాతృష్ణని మెచ్చుకోగల మరో కళా తపస్వి అయితేనే మీకు తగినవాడవుతాడు. పద్మిని మనసు క్షణం పాటు నివ్వెరపోయింది. రేణుక మాటల్లోని అర్థాన్ని గమనించి, అంతా నాన్నగారి ఇష్టంలేండి. మీరు మా ఇంటికి ఎప్పుడొస్తారో చెప్పండి. పద్మిని సంభాషణని కావాలనే మార్చివేసింది. మీ కోపం రాలేదు కదా నా మాటలకి? మీరంటే ఉన్న స్నేహభావంతో అలా అన్నాను. బావ చెప్పిన మాటల్ని బట్టి మీ భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోవాలంటే మంచి కళామూర్తే మీకు లభించాలనిపించింది. మీ గొంతు వింటుంటే నాకెందుకో నాలో ఉన్న రహస్యాలన్నింటినీ చెప్పుకోవాలనిపిస్తోంది. అయితే మీరు అనకండి నన్ను. ప్రయత్నిస్తాను. కానీ ఓ గుడ్డిదానికి, ఓ కళామూర్తికి స్నేహం కుదురుతుందా? స్నేహానికి మనసు ముఖ్యం. కళ్ళుండడం లేకపోవడంలో ఏమీ లేదు. మీరలా అంటే నేను రాలేను. పద్మిని బాధపడింది. పద్మిని,
మీరు మీ నీ స్నేహంతో నాకు విముక్తి లభిస్తుంది, నిజం. రేణుక పద్మిని చేతినందుకుని మృదువుగా చెక్కిళ్ళ కానించుకుంది. పద్మినికి ఆమె అన్న మాటలు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు మీరేమన్నదే. ఎప్పుడో నిన్ను ఒకటి అడుగుతాను పద్మిని, కాదనుకో. నా కోరికని నువ్వు తప్ప ఎవరూ తీర్చలేరు. అసలు నువ్వే అందుకు తగినదనివి కూడా. మీరేం కోరినా ఇస్తాను. స్నేహంలో ఇవ్వలేనిది మన మధ్య ఉండదులేండి. పద్మిని చేతిలో చేయి వేసి ప్రమాణం చేసింది. నా మీద జాలి కాదు కదా? రేణుక ప్రశ్నించింది అనుమానంతో. స్నేహానికి జాలికి సంబంధం ఎందుకో చెప్పండి. రేణుక హాయిగా నవ్వింది సారి. అరే, బావొచ్చాడనుకుంటాను. ఉండు, కాఫీ పెట్టమంటాను. ఈవేళ పని మనిషి రాదేమో. రేణుక లేవబోతుండగా పద్మిని వారించింది. మీకు ఆ శ్రమ ఎందుకు చెప్పండి. మీ బావగారు వచ్చినట్లు మీకెలా తెలిసింది? నాకే తెలియలేదు. బావ గుమ్మంలోకి రాగానే చెప్పుల్ని శబ్దం వచ్చేట్లు దులుపుతాడు. లేకపోతే తలుపుల్ని విసుగ్గా నెడుతూ లోపలికొస్తాడు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. ఒకరి అలవాట్లు మరొకరికిట్టే తెలిసిపోతాయి. అందువలన రేణుకలో ఉత్సాహం, ఆనందం. బావా, పద్మినికి కాఫీ ఇవ్వవు? భలేవారే, మళ్ళీ ఆయనకెందుకు చెబుతున్నారు? నేను పెడతానులేండి. పద్మిని లేచి నిలబడింది. చంద్రశేఖరం లోపలికొచ్చాడంతలో. మీరు వెళ్ళిపోయారనుకున్నాను అన్నాడు పద్మినిని చూసి. ఈవేళ వెళ్ళదులే బావా, నిన్న ఆశపెట్టి రానందుకు శిక్ష వేశాన్లే. రేణుక మాటలకి సన్నగా నవ్విందామె. మా చిన్న యుద్ధానికొస్తుంది మీ మీదకి, ఈవేళ ఇంటికి వెళ్ళకపోతే అంది రాగిణిని ఉద్దేశించి చెబుతూ. చంద్రశేఖరం కళ్ళల్లో వెలగబోయే ఆనందం మాయమైపోయిందా మాట విన్న వెంటనే. చిన్న అంటే మీ రాగిణి కదూ? అయితే ఉండరన్నమాట. రేణుక నిరాశతో ప్రశ్నించింది. "ఉహుం, మళ్ళీ మీరు అన్నారెందుకు? మరోసారి ఎప్పుడైనా ఉంటానులేండి, చిన్నాను కూడా తీసుకొచ్చి." పద్మిని అందరికీ కాఫీ కాచిచ్చింది. అంతలో పద్మిని కోసం కారొచ్చింది. చంద్రశేఖర్ ఏదో అనబోయినవాడే ఆగిపోయాడు కారొచ్చిన శబ్దం వినగానే. రేణు, బజారుకి వెళ్ళొస్తాను. నాన్నగారొస్తే ఓ 100 రూపాయలు అడిగి తీసుకో, షర్ట్లు కొనాలి అన్నాడతను. పద్మినికి కొంచెం వింతగా తోచింది అతడలా రేణుకని అడగడం. చూసావా పద్మిని, బావకి మావైన డబ్బు అడగడం భయం. నేనే ఇవ్వాలి అడిగి. రేణుక నవ్వింది. కానీ ఆ నవ్వు ఏదో దాచడానికి నవ్వినట్లయింది. పద్మిని సెలవు తీసుకుని బయటకు వెళ్ళింది. చంద్రశేఖర్ ఆమెతో పాటు వెళుతూ వెనక్కి తిరిగాడు. ఇప్పుడే వస్తానుండండి అంటూ. 5-6 నిమిషాల వరకు అతడు రాకపోయేసరికి లోనికి వెళ్ళింది. చంద్రశేఖర్ గొంతు తగ్గు స్థాయిలో వినిపిస్తోంది. రేణు, నీకో చీర తీసుకొస్తాను. రాజా తెలుసు కదా, నా స్నేహితుడు. వాడి పెళ్లి ఈవేళ నిన్ను తీసుకురమ్మని మరీ మరీ చెప్పాడు. నా అందానికి ఉన్నవి చాలెద్దు. అయినా నేనెందుకు బావా? నువ్వు రాకపోతే నేనెక్కడికి వెళ్ళను. చంద్రం గొంతులో నిశ్చయం కంగున మోగింది. నా బదులు పద్మినొస్తుందిలే. రేణు, కోపంగా అరిచాడు. అరవకు, తర్వాత పోట్లాడుకోవచ్చులే. ముందు పద్మినిని పంపించిరా. పద్మినికి వాళ్ళిద్దరి మధ్య ఏదో రహస్యం దాగున్నట్లు అనిపించింది. చంద్రశేఖరం అంత హఠాన్నెందుకు ప్రదర్శించాడో అర్థం కాలేదామెకు. పదండి, మీకు ఆలస్యమైందనుకుంటాను. చంద్రశేఖరం ఆమెని చూసి ముఖాన నవ్వు పులుముకున్నాడు. ఆమె కారులోనే బజారుకు వెళ్ళాడు. దిగి వెళ్ళిపోతూ ఒక్క అక్షరం కూడా చెప్పలేదు. ప్రతిరోజు నృత్యం చేయడానికి వెళుతున్నారు అక్క చెల్లెళ్ళు. రేణుక పద్మిని కోసం కొన్నిసార్లు డ్యాన్స్ స్కూల్ కూడా వచ్చేది. పద్మినితో ఎంతోసేపు మాట్లాడుతూ కూర్చునేది. వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం అల్లుకుపోతోంది. ఇద్దరూ నువ్వు అనుకునేంత సన్నిహితంగా వచ్చారు కొన్నాళ్లకి. రాగిణికి మాత్రం రేణుక పైన రవ్వంతైనా ఆసక్తి లేదు సరికదా. పరిహాసంగా మాట్లాడేది వాళ్ళ స్నేహాన్ని గురించి. పద్మిని సమాధానంగా మందహాసం చేసేది. ఢిల్లీ వెళ్లే రోజున రేణుక దిగులుగా అంది. వారం రోజులు ఎలా గడపను పద్మిని నువ్వు లేకుండా? చంద్రం గారితో చెప్పనా? రేణు, నువ్వు కూడా వస్తే బాగుంటుందని. బావ రమ్మంటున్నాడు. కానీ నేనొచ్చి ఏం చూడగలను చెప్పు? మీ అందరికీ ఓ బరువు అవడం తప్ప. పద్మిని, బావకి రాగిణికి క్షణం కూడా స్నేహం కలవడం లేదు. మనసు బావుండని క్షణాల్లో బావ కోపంతో అరుస్తాడు. రాగిణికి కొంచెం అప్పుడు తనకి దూరంగా ఉండమని చెప్పు. మరో మాట, మీ చిన్న మనసులో బావ కోసం వెర్రి ఆకర్షణ ఉన్నట్లు అనిపిస్తోంది. కానీ బావని గెలుచుకోవడం అంత సులభం కాదని చెప్పు. తనలో ఎంత నిగ్రహ శక్తి ఉందో బహుశా ఈ వయసులో అంత నిగ్రహం ఎవరికీ ఉండదేమో. బావ ఇన్నేళ్లలో ఒక్క నీతోనే మనసు విప్పి మాట్లాడుతున్నాడు నా తర్వాత. రాగిణి ఒక్కడుగు పొరపాటుగా వేసిందో బావ నిర్దాక్షిణ్యంగా శిలలా మారిపోతాడు. మళ్ళీ రాగిణి మొహం కూడా చూడ్డానికి అంగీకరించడం చెప్పు. రేణుకకి రాగిణి సంగతి తెలిసిపోయినందుకు పద్మిని సిగ్గుపడింది. కానీ ఆమె తనతో అవన్నీ అంత విపులంగా ఎందుకు చెబుతుందో అర్థం కాలేదు పద్మినికి. రేణు,
చిన్న మనసు ఇంకా పసిపిల్లలా ఆలోచించడం మానలేదు. మీ బావగారేమీ అనకుండా నేను చూసుకుంటానులే, పద్మిని హామీ ఇచ్చింది. పద్మిని తండ్రి కూడా ఢిల్లీ బయలుదేరారు కూతుళ్లతో పాటు. చంద్రశేఖరంతో ఆయనకిట్టే స్నేహం ఏర్పడిపోయింది. రాగిణికి తండ్రి రావడం ఏమాత్రం నచ్చలేదు. నాన్న, మీరు ఢిల్లీలో ఎవరింటికి తీసుకువెళ్ళకూడదు. వెధవ ప్రశ్నలతో వేధిస్తారు మీ చుట్టాలు. మీ బంధు ప్రేమకి ఆనకట్ట వేయకపోతే నేనసలు మీతో మాట్లాడను అంది తండ్రితో. రామచంద్రరావు గారు చిన్న కూతురి మాటలకి చిన్నబుచ్చుకున్నారు. చూసావా తల్లి, మన రాగిణికి ఎవరో నచ్చరు అన్నారు పద్మినితో. మనం వెళదాంలేనన్నా. చిన్నకేం తెలుసు చెప్పు, ఏదో తనకు తోచిన మాట అనేస్తుంది. పద్మిని చెల్లెల్ని మృదువుగా విమర్శించింది. వెళ్ళడి మహాతల్లి, హాయిగా శేఖరం గారితో ఢిల్లీ చూసొస్తాను. రాగిణి మనసులోని కోరిక విని పద్మిని నివ్వెరపోయిందో క్షణం. రేణుక హెచ్చరిక జ్ఞప్తికొచ్చింది. చిన్న, మాస్టర్ని విసిగించుకో. ఆయన అసలే కోపంగా ఉన్నారెందుకో. పద్మినికి ఎలా చెప్పాలో తోచక అలా అంది. రాగిణి తిరస్కార భావంతో చూసి నవ్వింది. ఢిల్లీలో పోటీలు ఆరంభమయ్యాయి. మొదటి రోజున పద్మిని శేఖర్ల ప్రోగ్రాం ఉంది. ఆ రోజంతా పద్మినికి నృత్యంలోని మెళకువలు, అభినయంలోని రహస్యాలు చెబుతూనే ఉన్నాడతను. పద్మిని, నీ మనసులో భయం ఉండకూడదు. నీకు నేను తప్ప మరొకరెవరూ కనిపించకూడదు. నువ్వు నా రాధవి, నేను నీ కృష్ణుణ్ణి, అంతే. అంతవరకే నీకు గుర్తుండాలి. పద్మిని అతని మాటల్లో తీయని అర్థం ఉన్నదేమోనని కళ్ళలోకి చూసింది. కాని చంద్రశేఖర్ వదనంలో ఎక్కడా ఆ ఛాయలే కనిపించలేదు. పైగా అతడు మరింత గంభీరంగా ఉన్నాడు ఆ వేళ. మీరెందుకు ఇవాళ కోపంగా ఉన్నారు? పద్మిని ప్రశ్నించింది. ఈ రోజున నాకెందుకో రేణు పదే పదే గుర్తుకొస్తోంది. రమ్మని ఎంతగా చెప్పినా రాను పొమ్మంది. ఇలాంటి చీర కట్టుకుందా రోజున. సంక్రాంతి పండక్కి నేనే కొన్నాను. మా పక్కింట్లోకి వెళ్ళి మేడమెట్లు దిగుతూ పడిపోయింది, అంతే. నెల్లాళ్ళు హాస్పిటల్లో ఉంది. కళ్ళు పోగొట్టుకుని ఇంటికొచ్చింది. మళ్ళీ తనను తాను మరిచి నవ్వి ఎరుగుదా నాటినుంచి. పద్మినికి తానా చీర ఎందుకు కట్టుకున్నాననిపించింది. అతని ఆవేదన విని మనసు ద్రవించిపోయింది. రేణు మిమ్మల్ని నాకు అప్పగించింది. మీరలా దిగులు పడితే నాకు అసలు పోటీలో పాల్గొనాలనిపించదు. మీకోసమే అంగీకరించానని గుర్తించుకోండి అంది. మీ ముందు నా మనసు ఏ భావాన్ని దాచుకోలేకపోతుంది పద్మిని. ఎన్ని దిగుళ్లున్నా ఈ చంద్రశేఖరం బాధ్యతల్ని మర్చిపోళ్లే, పద. అతడు తనను తానే అదుపులోకి తెచ్చుకుంటున్నట్లు మాట్లాడాడు. పోటీ ప్రారంభమైంది. రాధవేషంలో పద్మిని అప్సరసలా మెరిసిపోతోంది. సన్నని ఎర్రని పెదవులపై చిరునవ్వు సమ్మోహనంగా ఉంది. చంద్రశేఖరం కృష్ణుడిగా తనని తాకుతూ ప్రేమగా చిలిపిగా చూస్తుంటే ఆమె నిజంగా రాధే అయింది. మనసు మల్లెమొగ్గ అయింది సిగ్గుతో. అతని చిలిపి చూపులు హృదయంలోని ఊహనే పులకింపజేశాయి. రాధగా సహజంగా నటించింది అతనితో కలిసి. మరునాడు రాగిణి వాళ్ల ప్రోగ్రాం జరిగింది. ఆమెకు పద్మిని పైన కోపంగా ఉంది. అంత మనోహరంగా అభినయించినందుకు ఈర్షతో దహించుకుపోతుంది. ఎలా నాట్యం చేసిందో ఆమెకే తెలీదు. కాని చంద్రం కోపంగా, నీతో పాటు కొందరు డ్యాన్స్ చేస్తున్నారని మర్చిపోతే బహుమతి కాదు కదా, స్టేజ్ మీద కూడా రానియరు అనేసరికి తన తొందరపాటు గుర్తుకొచ్చింది. అయినా పొరపాటయిందని అనలేదామె. పద్మిని అతని కోపాన్ని కరిగించేసింది. చిన్న బదులు నన్ను శిక్షించండి మీ కోపంతో అంది. చంద్రశేఖరం నవ్వుతూ చూశాడు. అతని అంచనా ప్రకారం పద్మిని వలనే వాళ్ల గీతా గోవిందంలోని రాధాకృష్ణుల పాత్రలకే ప్రథమ బహుమతి వచ్చింది. పద్మినిని చూపులతోనే ప్రశంసించాడు. రాగిణి గుండెల్లో నిపురవ్వలు మండసాగాయి. రామచంద్రరావు గారు పద్మినిని మెచ్చుకున్నారు ఎంతగానో. నీలో రాధ కనిపించిందమ్మా నిజంగా అన్నారాయన. అదంతా మాస్టారి శిక్షణే నాన్న అన్నదామే. కాదు, మీ పద్మిని నాట్య మయూరి. నా ఊహల్ని మించి మరీ అభినయించింది. చంద్రశేఖర్ ప్రశంస విని పద్మిని మనసు మురిసిపోయింది. ఆ రోజు పద్మినిని చూడ్డానికి ఎందరో అభిమానులొచ్చారు. కొందరు ఆటోగ్రాఫ్లు పెట్టించుకున్నారు. మరికొందరు అడ్రస్ అడిగారు. సజీవ శిల్పంలా, నాట్య సుందరిలా ఉన్నారు అని ప్రశంసించారు. మీ శ్రీమతిలో కళామూర్తి జీవం పోసుకుంది అన్నారు ఎవరో చంద్రంతో. అతడు తడబాటుతో పద్మిని వంక చూశాడు. ఆమె అపార్థం చేసుకుంటుందేమో అన్న ఊహతో. అబ్బే, ఆమెనా? మీ అభిమానానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అతని మాటని పూర్తి కానివ్వకుండా ఆ అభిమానిని పంపివేసింది పద్మిని. పద్మిని, ఆయన మీరేమీ కంగారు పడవలసిన పనిలేదు. వాళ్ళెన్నో ఊహించుకుంటారు. వాళ్ళ ఆనందాన్ని నాశనం చేయడం ఎందుకు చెప్పండి. ఎంతలోనే అవి నిజమయ్యి మిమ్మల్ని బాధించవులండి. పద్మినిపై నుంచి చూపులు మరల్చుకోలేకపోయాడు. ఎంత కోమలం ఈమె మనసు అనుకుంది అతని మనసు. పద్మిని సిగ్గుపడుతూ తల వంచుకుంది. ఆమె మనసుకు తెలిసిపోయింది.
అతని ఊహల్లో తన అందం, నృత్యం తీయని పులకింతని నింపివేశాయని. కళ్ళు వాల్చుకుంటూ అంది కోమల స్వరంతో. మీ రేణు గుర్తుకొచ్చిందనుకుంటాను. ఆ ఆ, రేపు వెళ్ళిపోవాలి. అతడు తడబడిపోయాడు. రేణు కాదు పద్మిని, నిన్నటి నుంచి నా మనసు నిన్ను చుట్టువేసి రానంటోంది. నీ స్పర్శ నాలో ఎన్నెన్ని తీయని కోరికల్ని రగిలించిందో. నువ్వు నా కళ్ళలోకి నవ్వుతూ చూస్తుంటే నన్ను నేను నిగ్రహించుకోలేక నీ చేతిని పెదవులకు అందించాను. అది కూడా నాట్యంలో భాగమే అని నిన్ను నమ్మించలేకపోయానని నీకు తెలిసిపోయిందనిపిస్తోంది. నువ్వు మెరుపు తీగలా పచ్చగా మెరిసిపోతూ నన్ను స్పర్శిస్తూ అభినయిస్తుంటే నీ మనోహర సౌందర్యం నా మనస్సున అనురాగాన్ని మేలుకొల్పి సప్త స్వరాల్ని పలికించింది. కానీ నీకు విప్పి చెప్పుకోలేను. విప్పి చెప్పుకోగలిగిన మనిషి నా ముందు శిలలా మారిపోతుంది. చంద్రశేఖర్ కళ్ళు చెమరచాయి రేణుక గుర్తురాగానే. ఢిల్లీ నుంచి హైదరాబాదు చేరుకున్న రోజునే రేణుక పద్మిని కోసం కబురంపింది. పద్మిని అడుగుల సవ్వడి వినిపించగానే ఆనందంతో లేచొచ్చింది. పద్మిని, వచ్చావా? నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేననుకో. నిన్నెప్పుడు కలుసుకుంటానా అని తాతాలాడిపోయానంతసేపు. నీకుగాక మరెవరికొస్తుంది బహుమతి? రేణుక వదనం సంతోషంతో మెరిసిపోతోంది. పద్మిని మనసు స్నేహంలోని మాధుర్యాన్ని మొదటిసారిగా అనుభవించింది. తనకొచ్చిన బహుమతి కోసం నిండు హృదయంతో అభినందిస్తుంటే పద్మిని గర్వించింది అంత మంచి స్నేహం లభించినందుకు. ఆమె కళ్ళు చంద్రశేఖరం కోసం వెతికాయి. అతడు తన గదిలోంచి బయటికే రాలేదు. మాస్టారు లేరా రేణు? ఆ, దొరగారు ఈవేళ అలకపాను పెక్కారు. వచ్చినప్పటినుంచి నాతో యుద్ధం చేయడమే సరిపోయింది. ఎందుకు? ఈ గుడ్డి మనిషి ఢిల్లీ వస్తే ఆయన పెళ్ళికొడుకు అయ్యేవాడట. పద్మిని అర్థం కానట్టు చూసింది. ఈవేళ తనతో సినిమాకి వెళ్లాలట. టికెట్లు తెచ్చి కూర్చున్నాడు. ఏం చూడను వెళ్ళి? చీకటి తప్ప నాకేం కనిపిస్తుంది? నేనెక్కడకు వెళ్ళదలుచుకోలేదు పద్మిని. నా మనసుకి మధ్య దేనిపైన ఆసక్తి ఉండడం లేదు. పద్మినికి చంద్రశేఖరంలోని ఒంటరితనం అర్థమైంది. రేణుక అతడి కోరికను ఎందుకు నిరాకరిస్తుందో తెలియలేదు. బావ సంతోషం కోసం నేను నలుగురితో నవ్వించుకోలేను. తనకి రుణపడి ఉండొచ్చు. నా కోసం ఎంతో దుఃఖాన్ని భరించాడు. మావయ్య అమ్మని ప్రాణప్రదంగా చూసుకునేవారట. నా అదృష్టం ఏంటో మరి. అమ్మ నన్ను కని కళ్ళు మూస్తే మావయ్యకి అత్తయ్యకి పెంచడం తప్పలేదట. నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. నా ప్రసక్తే మరిచిపోయారు. అత్తయ్యను కూడా నా దురదృష్టం మింగేసింది 10 ఏళ్ల వయసులో. బావ నాకన్నా 3 ఏళ్లు పెద్ద. కానీ 10 ఏళ్లు పెద్దవాడిలా నన్ను లాలించేవాడు. బావని వేధించేదాన్ని చిన్నప్పటినుంచి. ప్రతి ఆటలోనూ ఏడ్చి గెలిచేదాన్ని. మొండిగటం ఏడ్చి సాధిస్తుంది అనేవాడు నవ్వుతూ. నా కోసం ఆటలలో ఓటమిని అంగీకరించేవాడు. ఆఖరికి జీవితాన్ని కూడా నాతో పంచుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ నేను బావ అనురాగాన్ని గుర్తించలేక రవీంద్రని పెళ్లి చేసుకున్నాను. అతడు ఇంటర్లో నా క్లాస్మేట్. మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. రేణుక నిట్టూర్చింది బరువుగా. పద్మిని కళ్ళ నిండుగా ఆశ్చర్యం. రేణు, నీకు నీకు పెళ్ళయిందా? ఆ, అయ్యింది. నా యవ్వనపు పొంగులో రవీంద్ర తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ ఏమీ కారనిపించేది. ఓ బాబు పుట్టాడు. కానీ నా దురదృష్టం నా బంగారు తండ్రిని పొట్టను పెట్టుకుంది. కాదు కాదు, ఆ దుర్మార్గుడు నా బిడ్డని చంపేశాడు. రేణుక హృదయం దుఃఖంతో బద్దలైపోతుంది. సన్నగా రోదించసాగింది. ఎవరు? రవీంద్ర చంపేశాడా కన్న బిడ్డని? పద్మిని గుండెల్లో ఆవేదన, జాలి. ఆ మూర్ఖుడికి కన్న బిడ్డ, కట్టుకున్న భార్య బ్రతుకుండడం ఏమాత్రం ఇష్టం లేదని నాకు తెలిసేసరికి నా బ్రతుకులో చీకటి మిగిలింది పద్మిని. నన్ను చంపాలని ఆ రోజున పాలల్లో విషం కలిపాడు. నేను ఆ రాత్రి జ్వరంతో తాగలేక బావు పట్టాను. నా చేతులతోనే నా కన్న తండ్రిని చంపుకున్నాను. దుఃఖంతో గుండెలు పగిలిపోతుంటే ఆ మనిషిని నిలదీసి అడగబోతే నన్ను మెట్ల మీద నుంచి కిందకు తోసేశాడు. కన్నబిడ్డను పోగొట్టుకున్న దుఃఖం, తలకు తగిలిన గాయాలు నన్ను గుడ్డిదానిగా మార్చివేశాయి. బావకి మావయ్యకి మళ్లీ బరువయ్యాను. మరి ఆ రవీంద్రుడిని ఎలా వదిలిపెట్టారు? భగవంతుడు వదిలిపెట్టాడు దుర్మార్గుల్ని. కుష్ఠవ్యాధితో చావను లేక బ్రతకను లేక ఎక్కడో హాస్పిటల్లో ఉన్నాడట. రేణుక స్వరం కక్ష, ద్వేషంతో మెలితిరిగిపోయింది. కాని అతడు ఎందుకిలా చేసినట్లు రాదా? డబ్బు కోసం. తన మేనత్త కూతురు రాధ 50,000తో వస్తోందని తెలిసిన తర్వాత నన్ను ఎలా వదిలించుకోవాలని బాధపడిపోయాడు. మావయ్య స్నేహితుడు సినీ నిర్మాత. సినిమాలో హీరోగా చేర్పించుతారన్న ఆశతో నాకు వలపన్ని వంచాడు. ఆ వలలో చిక్కుకున్న నేను అతని మోసాన్ని గుర్తించలేకపోయాను. కానీ సినిమాలో ఛాన్స్ రాలేదు. ఎన్నాళ్ళు ప్రయత్నించినా. మావయ్య ప్రయత్నించలేదు. తన స్వభావం నచ్చక అక్కడితో రాధ కోసం ప్రయత్నించాడు. ఎంత దుర్మార్గుడు! నిండు జీవితాలతో ఆడుకున్నాడా? పద్మినికి ఆ మనిషిని తలచుకుంటేనే అసహ్యం కలగసాగింది.
రేణుక ఇక చెప్పవలసిందేమీ లేదన్నట్లు సర్వము కోల్పోయినట్లు కూర్చుండిపోయింది.